కాలక్రమేణా మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహార అలవాట్ల నేపథ్యంలో ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పరీక్షించుకోవచ్చని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గాజువాకలోని బీహెచ్పీవీ కూడలి సమీపంలో ఏర్పాటు చేసిన ఆర్కే ఫిట్నెస్ సెంటర్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శారీరక ఆరోగ్యంపై మరింత శ్రద్ధను కనబరుస్తున్నారని, అందులో భాగంగా కార్డియో, బాడీ బిల్డింగ్ వైపు దృష్టి సారిస్తున్నారని అన్నారు. వ్యాయామాలపై ఆసక్తి కలిగిన వారు, అనుభవం ఉన్నవారు రవికుమార్ వంటి కోచ్ల ద్వారా మంచి శిక్షణ పొందవచ్చని మంత్రి నూతనంగా ప్రారంభించిన జిమ్ దినదినాభివృద్ధి చెందాలని, అందరికీ మంచి సేవలను అందించాలని ఆకాంక్షించారు. అనంతరం జిమ్ నిర్వాహకుడు కోచ్ బర్లా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్, నాయకులు రాయపురెడ్డి అనిల్ కుమార్ పాల్గొన్నారు. హృదయపూర్వకంగా ప్రజలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు బిహెచ్పివి హైవే పైన ఆర్కే షేప్ ఫిట్నెస్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. సోదరు రవికుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి జిమ్ని ముఖ్యంగా కోవిడ్ తర్వాత వచ్చినటువంటి ఆరోగ్యపరమైనటువంటి పరిణామాలు, ప్రజల్లో మెరుగైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సూత్రాలు పెరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ కోసం ఐదర్ కార్డియో కానీ, లేకపోతే బాడీ బిల్డింగ్ సంబంధించి కానీ, లేకపోతే ఇతరితర అవసరాల కోసం ఈరోజు ఏ రకంగా ఫిట్నెస్ని ఫాలో అవుతున్నారో మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. డైట్ ప్లాన్స్ కానీ, ఫిట్నెస్ కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు, ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే ఎన్వైరన్మెంట్లో వచ్చినటువంటి చేంజెస్, వీటన్నిటి మధ్య ఎప్పటికప్పుడు ఫిట్నెస్ని మనం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఇటువంటి ఫిట్నెస్ సెంటర్స్ మరింత ఉపయోగపడతాయి. కొంతమంది ఎక్కువగా చేసేటువంటి వారు ఉంటారు, కొంతమంది పూర్తిగా చేయనటువంటి వారు ఉంటారు. ఏ రకంగా, ఏ స్థాయిలో, ఏ పరిమితి పట్టి చేయాలనేటువంటిది సహజంగా ఫిట్నెస్ ట్రైనర్స్ని ఫాలో అయ్యి చేస్తే మంచిది అనేటువంటిది చాలామంది డాక్టర్స్ చెప్పేటువంటి అంశం. సో డెఫినెట్గా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఆర్కే ఫిట్నెస్ సెంటర్ డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని, తనకు మంచి పేరు రావాలని, అందరికీ కూడా ముఖ్యంగా కస్టమర్స్ అందరూ కూడా మంచి సర్వీస్ అందించాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా